హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్ట్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఏ విధంగా కాల్కులేట్ చేయాలని చూద్దాం. ఓకేనా. ఎంఎన్ హూ ఆర్ పార్ట్నర్స్ దేర్ క్యాపిటల్స్ 4,000. ఎంఎన్ఆర్ పార్ట్నర్స్ అంట. అయితే వాళ్ళ క్యాపిటల్స్ వచ్చేసి 4 lakhs and 2,50,000 రెస్పెక్టివ్లీ ఆన్ 1st April. అంటే 1st April 2014 నాటికి వాళ్ళ యొక్క క్యాపిటల్స్ వచ్చేసి 4 lakhs 2,50,000. అయితే ఎం ఇంట్రడ్యూస్డ్ అడిషనల్ క్యాపిటల్ ఆఫ్ 1 lakh ఆన్ 1st August 2014 and N brought in further capital of 1,50,000 1st October 2014 అండి. అయితే ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ 6% per annum on the capitals. ఫైన్ ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి. యాక్చువల్గా వీళ్ళు ఇయర్ స్టార్టింగ్లో ఇద్దరు ఒక 4 lakhs, ఒకళ్ళు వచ్చేసి 2,50,000 అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. తర్వాత ఏంటి, అడిషనల్గా మళ్ళా ఎమ్ 1 lakh చేయడం జరిగింది. తర్వాత ఎన్ వచ్చేసి 1,50,000 అనేది అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క క్యాపిటల్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఓవరాల్గా అనేది ఇక్కడ క్వశ్చన్. సో మనం ఇక్కడ ఫస్ట్ ఎంని కాల్కులేట్ చేద్దాం. ఆయన 4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇంట్రెస్ట్ ఎంత, 6%. ప్లస్ నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేశారు, 1 lakh ఇన్వెస్ట్ చేశారు. ఎప్పుడంటే 1st August. అంటే అప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు మనకు ఇయర్ ఎండింగ్ ఎప్పుడు ఉంటుంది, March 31st కదా. అప్పటి వరకు మనకు ఎన్ని మంత్స్ ఉంటాయి, 8 months ఉంటాయి. ఇంట్రెస్ట్ వచ్చి 6%, మంత్స్ 8 months by 12. సో దీన్ని మనం చేసినట్లయితే ఆన్సర్ మనకు వచ్చేస్తుంది 624,000 ప్లస్ ఇంకా చేసినట్లయితే 6 2 24 ఇక్కడ 1000 ఉంది కదా, 4,000. సో ఓవరాల్గా 28,000 అనేది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈయన క్యాపిటల్ ఎం యొక్క క్యాపిటల్స్ మీద మనకు ఇంట్రెస్ట్ 28,000 అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఎన్ ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, 2,50,000. ఇంట్రెస్ట్ వచ్చేసి 6%. నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే అక్టోబర్ 1st చేశారు. అప్పుడు ఎంత అంటే 1,50,000, 6% ఇంట్రెస్ట్ రేటు ఇంటూ ఇంత ఇంకెన్ని నెలలు ఉన్నాయంటే 6 months ఉన్నాయండి. ఈ యొక్క అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇక మార్చి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, మొత్తం 6 months. 6/12. నెక్స్ట్ 100 2 3 years. ఇక్కడ మనకు 4,500 వస్తుంది. 4,500 ఇక్కడ వచ్చేసి 15,000 వస్తుంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 90,500. ఓకేనా. ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి క్యాపిటల్స్ మీద. నెక్స్ట్ ఇంకొక కేసు ఇచ్చారు. ఈ కేసులో ఏంటంటే లాల్ అండ్ పాల్ అని ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు 1st April 2013 నాటికి 4 lakhs ఒకళ్ళు, ఇంకొకళ్ళు వచ్చేసి 6 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే నెక్స్ట్ July 1st 2013లో లాల్ అయితే అడిషనల్గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఎంత క్యాపిటల్, 1 lakh, పాలు 60,000. ఇంకొకసారి ఏం చేశారంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు సెకండ్ టైం. ఇంకోసారి లాల్ విత్డ్రా చేసుకున్నారు అమౌంట్ని కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకున్నారు. ఎంత, 15,000 ఒకసారి. అది ఎప్పుడంటే 1st October 2013 లాల్. నెక్స్ట్ 1st 2014 పాల్ అయితే విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎంత, పాల్ వచ్చేసి 25,000 ఫ్రమ్ దేర్ క్యాపిటల్స్. అయితే ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ 8% per annum. Calculate interest payable on capitals to the both partners
డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ 2013 అండ్ 14. అయితే వీళ్ళు ఫస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఒకళ్ళు వచ్చేసి 4 lakhs, ఇంకొకళ్ళు 6 lakhs. నెక్స్ట్ ఏమైందంటే మళ్ళీ అడిషనల్గా ఇంట్రొడ్యూస్ చేశారు క్యాపిటల్. ఇంకొకసారి వచ్చేసి 1 lakh, ఇంకొకసారి 60,000. ఇంకోసారి ఏం చేశారంటే క్యాపిటల్ విత్డ్రా చేసుకున్నారు. ఒకసారి వచ్చేసి 50,000, ఇంకొకసారి 25,000 అనేది విత్డ్రా చేసుకున్నారు. అయితే ఈ విత్డ్రాస్ అన్ని తీసేయంగా ఇంకా ఎంత మనీ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది క్యాపిటల్ మీద అనేది క్వశ్చన్. చూద్దాం. ఫస్ట్ లాల్ చూద్దాం. లాల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఫస్ట్ ఇద్దరు కూడా 4 lakhs ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇంకొక అడిషనల్గా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 8% ప్లస్ అడిషనల్గా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు లాలు? జూలై 1st ఎంత? 1 lakh. %8. ఇంకోటి ఏంటి, మనకు జూలై 1st ఉన్నాడు కాబట్టి ఎన్ని మంత్స్కు ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి జూలై తర్వాత అంటే మనకు 9 months ఉన్నాయి. 9/12. నెక్స్ట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. మనీ అనేది విత్డ్రా చేసుకోవడం జరిగింది. అది ఎంతనో చూద్దాం. 50,000 లాల్ అయితే విత్డ్రా చేసుకున్నాడు. లాల్ ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు? October 1st విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇంట్రెస్ట్ వచ్చేసి 8%. ఇంకెన్ని నెలలు ఉన్నాయంటే 6 months ఉన్నాయండి. ఆయన 10th month విత్డ్రా చేసుకున్నారు. ఫస్ట్ 10th 2013లో. సో మనకు నెక్స్ట్ ఇయర్ వచ్చే మనకు అకౌంట్ చూస్తాం కదా, 2014 March 31st ఎండ్ అయిపోతుంది ఫినాన్షియల్ ఇయర్. సో ఇప్పుడు ఈయనకి క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలో చూద్దాం. ఎనిమిది 32,000 ఒకటి. నెక్స్ట్ 4 3s 3 3s 6,000 ఒకటి. ఇంకా ఇది చూద్దాం. 4 2s 4 3s 3 2s. ఇక్కడ మనకు 2,000 వస్తుంది. 500 2s 1,000 1,000 2s 2,000. ఓకేనా? ఇప్పుడు మనకు కాలిక్యులేట్ చేస్తే 32,000 ఒక 38లో 2 పోతే 36,000. నెక్స్ట్ ఏంటి? పాల్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశాడు? పాలు 6 lakhs ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంట్రెస్ట్ 8%. నెక్స్ట్ ఏంటి? కొత్తగా పాలు ఎంత ఇంట్రడ్యూస్ చేశారు? 60,000. 8%. అయితే ఇయర్ వచ్చేసి మనకు ఫస్ట్ అడిషనల్ క్యాపిటల్ ఇద్దరు వచ్చేసి మనకు జూలై 1st వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అడిషనల్ క్యాపిటల్. సో 9 months అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే కొంచెం అమౌంట్ని విత్డ్రా చేశారు కదా, ఎంత? 25,000 విత్డ్రా చేయడం జరిగింది. ఎప్పుడు? January 1st 2014. అంటే ఇంకెన్ని మంత్స్ ఉన్నాయండి? ఇంకా రిమైనింగ్ 3 months ఉన్నాయి. కాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. ఎంతంటే ఇది 250 500 వస్తుంది. నెక్స్ట్ 4 2s 4 3s 3 3s. ఇక్కడ 600 ఇంటూ ఒక 2 1200 ఒకటి 3,600. నెక్స్ట్ ఇది చేసినట్లయితే మనము
8 6 48. ఓవరాల్గా మనకు 48 ఒక 3 51 600 51,100 అండి. టోటల్గా 51,100 వస్తుంది. 51,600లోంచి 500 పోతే 51,100 మిగిలిపోతుంది లాస్ట్గా. ఓకేనా, ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎలా కనుక్కోవాలనేది చూసాం కదా, 2 మోడల్స్.